భారత జట్టు రెండో టీ20కి రెడీ అయింది. బంగ్లాదేశ్‌తో రెండో టీ20లో తలపడబోతోంది. ఇప్పటికే భారత జట్టు 1-0 ఆధిక్యంలో ఉంది. సిరీస్ విజయం వైపే ఇప్పుడు టీమిండియా గురిపెట్టింది. ఢిల్లీలోనే సిరీస్ గెలవాలనే పట్టుదలతో ఉంది. అందుకు తగినట్టే టీమిండియా సాలిడ్ గా ఉంది. ఢిల్లీలో ఆల్రౌండ్ షోతో బంగ్లాదేశ్‌ను చిత్తు చేయాలని అనుకుంటోంది. శుభ్మన్ గిల్, రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్, బుమ్రా, సిరాజ్ వంటి స్టార్లు లేకపోయినా భారత జట్టు బలంగానే ఉంది. ఓపెనర్ సంజు శాంసన్ పై అందరి ఫోకస్ పడబోతోంది. సంజు గత మ్యాచ్ లో పర్వాలేదనిపించాడు. కానీ భారీ ఇన్నింగ్స్ ను టీమ్ మేనేజ్మెంట్ కోరుకుంటోంది. తొలి మ్యాచ్ లో అభిషేక్ శర్మ కూడా దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించాడు. అయితే ఎక్కువసేపు క్రీజ్ లో ఉండలేకపోయాడు. రన్అట్ అయి అభిమానులను నిరాశపరిచాడు. రెండో టీ20లో మాత్రం అభిషేక్ శర్మ చెలరేగాలని అభిమానులు కోరుకుంటున్నారు. కెరీర్ రెండో మ్యాచ్ లోనే సెంచరీ కొట్టినట్టుగా బంగ్లాదేశ్ తో రెండో వార్లోనూ అభిషేక్ శర్మ హిట్ అయితే బంగ్లాదేశ్ బౌలర్లకు టెన్షన్ తప్పదు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా భారీ ఇన్నింగ్స్ ను బాకీ ఉన్నాడు. అయితే కెప్టెన్ గా ఇప్పటికే స్కై ప్రూవ్ చేసుకున్నాడు. పూర్తి స్థాయి కెప్టెన్ అయ్యాక శ్రీలంకలో సిరీస్ ను అందుకున్నాడు. ఇప్పుడు బంగ్లాదేశ్ పైన బ్యాక్ టు బ్యాక్ విజయాలతో సిరీస్ ను సొంతం చేసుకోవాలనుకుంటున్నాడు. పదునైన వ్యూహాలతో బంగ్లాదేశ్ ను చిత్తు చేయాలనుకుంటున్నాడు. గత మ్యాచ్ లో అరంగేట్రం చేసిన నితీష్ కుమార్ రెడ్డికి రెండో మ్యాచ్ కీలకం కానుంది. టీమిండియాలో సెటిల్ అవ్వాలంటే నిలకడగా రాణించాలని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. మరింత మెరుగైన ప్రదర్శన చేయాలంటున్నారు. దీంతో ఢిల్లీ దద్దరిల్లిపోయేలా నితీష్ కుమార్ రెడ్డి ఆడితే టీమిండియాకు తిరుగుండదనే చర్చ జరుగుతోంది. రియాన్ పరాగ్ కూడా ఆల్రౌండ్ షోతో ఆకట్టుకోవాలనే పట్టుదలతో ఉన్నాడు. హార్దిక్ పాండ్యా సూపర్ ఫామ్ లో ఉన్నాడు. ఈ ఏడాది ఐపీఎల్ లో విఫలమైనప్పటికీ టీ20 వరల్డ్ కప్ లో రాణించాడు. బ్యాట్ బాల్ తో మెరిశాడు. అప్పటి నుంచి నిలకడగానే రాణిస్తున్నాడు. గత మ్యాచ్ లోనూ ఆకట్టుకున్నాడు. గ్వాలియర్ లో బంగ్లాదేశ్ పై విజయంలో కీలకంగా నిలిచాడు. పాండ్యా మరోసారి పంజా విసరాలని టీమ్ మేనేజ్మెంట్ కోరుకుంటోంది. రింకు సింగ్ పైన అందరి ఫోకస్ పడబోతోంది. టీమిండియాలో సెటిల్ అయ్యేందుకు ఇదే మంచి టైం అని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. లోయర్ మిడిల్ ఆర్డర్లు మెరుపులు మెరిపించాలని అంటున్నారు. గత మ్యాచ్ లో వరుణ్ చక్రవర్తి 3 వికెట్లు దక్కించుకున్నాడు. ఢిల్లీలోనూ బంతిని తిప్పేస్తే టీమిండియాకు అడ్వాంటేజ్ అవుతుంది. పేస్ గన్ మయాంక్ యాదవ్ పైన అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. బుమ్రా లేకపోవడంతో హర్షదీప్ సింగ్ పై మరింత బాధ్యత పెరిగిందనే చర్చ జరుగుతోంది. ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా తనకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలనే పట్టుదలతో ఉన్నాడు. ఢిల్లీలో రికార్డులు బంగ్లాదేశ్ కు బూస్ట్ ఇస్తున్నాయి. అరుణ్ జైట్లీ స్టేడియంలో టీమిండియాతో ఆడిన ఒకే ఒక్క మ్యాచ్ లో బంగ్లాదేశే గెలిచింది. ఈ వేదికలో భారత జట్టు మాత్రం ఓవరాల్ గా 3 టీ20ల్లో బరిలోకి దిగింది. 2 మ్యాచ్ల్లో గెలిచింది. 2019లో బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 6 వికెట్లకు 148 పరుగులు సాధించింది. ఆ తర్వాత బంగ్లాదేశ్ 7 వికెట్ల తేడాతో సత్తా చాటింది. 2017లో న్యూజిలాండ్ పై, 2022లో సౌత్ ఆఫ్రికాపై మాత్రం టీమిండియా గెలిచింది.